హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఫంక్షన్స్లో వడ్డించే వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కూరని ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకునే విధానం చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుందండి. మనమైతే ఉత్తిగానే తినేస్తామన్నమాట, అంత బాగుంటుంది ఈ కర్రీ. సో ముందుగా ఒక 2 గుప్పెళ్ళ వరకు శనగపప్పుని ముందుగా ఉడికించి పెట్టుకోవాలన్నమాట. లేకపోతే ఒక గంట ముందే నానబెట్టి పెట్టుకోవాలి పచ్చిశనగపప్పుని. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు చెక్క, 2 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన చెక్కలోకి ఇంకా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు వచ్చి ఒక 3 వరకు తీసుకోవాలి. ఆనియన్ అయితే బిగ్ సైజ్ ఆనియన్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ ఆనియన్స్ని బాగా మూత పెట్టుకొని మగ్గిచ్చేసుకోవాలి. ఇందులోకి 2 స్పూన్లు వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన మొత్తం పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మసాలా మొత్తాన్ని. ఇంకా ఈ మసాలా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 5 వరకు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక్క నిమిషం పాటు ఈ టమాటాలని మంచిగా కలిపేసుకొని కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇంకా మనకి ఈ టమాటాలు అనేవి మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఇట్లాగా సాల్ట్ వేసుకొని కుక్ చేసుకోవడం వల్ల చూస్తున్నారు కదా గుజ్జు గుజ్జుగా అయిపోయినాయి. ఇప్పుడు వంకాయల్ని మీడియం సైజులోకి కట్ చేసి పెట్టుకోవాలండి. నేను తీసుకున్న వంకాయలు పొడవుగా సన్నగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క కాయని 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ముక్కలు వేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని కూడా వేసుకోవాలన్నమాట ఈ వంకాయలతో పాటు. పచ్చిశనగపప్పు గట్టిగా ఉంటాయి అండ్ త్వరగా ఉడకవు కాబట్టి ముందుగా ఉడికిచ్చైనా పెట్టుకోవాలండి. కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి, లేకపోతే గంట ముందు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఈ పచ్చిశనగపప్పు వంకాయలు మంచిగా బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా మిక్స్ చేసేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఈ టైంలోనే. ఇంకా వీటన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గిచ్చేసుకోవాలండి. కొంచెం వంకాయలు సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి త్వరగా గుజ్జు అవుతాయి కాబట్టి కొంచెం నెమ్మదిగా అంచుల్లో నుంచి తిప్పుకోండి. అప్పుడు వంకాయలు అనేవి మనకి తునక్కుండా ఉంటాయి అన్నమాట. ఇంకా ఇట్లాగా ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారం వేసుకొని అర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. చిన్న టీ గ్లాస్ అయితే 1 గ్లాస్ అండి, పెద్ద గ్లాస్ అయితే సగం గ్లాస్ సరిపోతాయి వాటరు. ఇంకా వీటిని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే ఒక 15 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే మనకి వంకాయలు అనేవి మంచిగా ఉడికిపోతాయండి. ఇంకా ఈ టైంలో ఉప్పు కారాలు చెక్ చేసుకొని గరం మసాలా వేసుకొని 1 స్పూన్ వరకు కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. మీకు ఉప్పు కారాలు కావాల్సింటే ఈ టైంలో వేసుకొని ఇంకా ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంచుల్లో అనమాట పెట్టుకొని గరిటెని మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఈ ఫంక్షన్ స్టైల్లో వడ్డించే వంకాయ పచ్చిశనగపప్పు మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది. మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు, కుకింగ్ రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయండి. ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్.